హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మూవీ లవర్స్ అందరినీ ఒకే ప్రశ్న బుర్ర తోడేస్తుంది భయ్య. అదేమిటంటే కల్కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని. అయితే మరి ఈ కల్కి రిలీజ్ డేట్ ఎందుకు లేట్ అవుతుందంటే డిస్కర్షన్, నలుగురు వ్యక్తుల మధ్య డిస్కర్షన్, నలుగురు గ్రూపుల మధ్య డిస్కర్షన్. అదేమిటంటే నిర్మాతలు ఈ కల్కిని నిర్మిస్తున్న వారేమో ఒక్క రిలీజ్ డేట్ ఫిక్స్ చేద్దామంటుంటే ఓటీటీ రైట్స్ కొనుక్కున్న ఓటీటీ సంస్థలేమో డిజిటల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళేమో ఒక రిలీజ్ డేట్ను ఫిక్స్ చేస్తామంటున్నారు. ఇక బయ్యర్స్ థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న బయ్యర్స్ ఏమో ఒక రిలీజ్ డేట్ను ఫిక్స్ చేద్దాం అనుకుంటుంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ అయితే మాత్రం బాహుబలితో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కాబట్టి జూలై నెలలో ఈ పాన్ వాల్ సినిమాని ఫిక్స్ చేద్దామని రెబల్ స్టార్ ప్రభాస్ అంటున్నాడు. అందుకనే ఈ యొక్క రిలీజ్ డేట్ అనేది మనకు వెయిటింగ్ లిస్ట్లో పడింది భయ్య. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఈ రిలీజ్ డేట్ అనేది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు కల్కిది. మరి ఈసారి మెన్షన్ చేశారంటే ఒక రిలీజ్ డేటు ఖచ్చితంగా ఆ రిలీజ్ డేటుకు రావాలి కాబట్టి ఈ విధంగా పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ను మెన్షన్ చేసి చెప్పడానికి వాళ్ళైతే వెయిటింగ్ చేస్తున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే భయ్య, ఈరోజు రెబల్ స్టార్ ప్రభాస్కి ఒక లుక్ వచ్చింది భయ్య, లాంగ్ హెయిర్ స్టైల్తో. ఆ లుక్ అయితే మాత్రం వింటేజ్ రెబల్ స్టార్ ప్రభాస్ని చూపించింది భయ్య, వింటేజ్. మరి లుక్ను బట్టి చూస్తే భయ్య సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ పీస్ట్ మూవీ స్పిరిట్ మూవీలో లుక్ కింద అనిపిస్తుంది భయ్య. మరి మనందరికీ తెలుసు సందీప్ రెడ్డి వంగ సినిమా మొదలెట్టాడంటే చాలా స్పీడ్గా తీసేస్తాడు, తనదైన స్టైల్లోనే మేకింగ్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పటి వరకు హీరోని చూపించిన విధంగా అయితే చూపించడు కాబట్టి ఈ లుక్ అనేది పర్ఫెక్ట్ అనే విధంగా అందరూ భావిస్తున్నారు. స్పిరిట్ లుక్కే ఇది అనే విధంగా రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకైతే ఈ లుక్ పిచ్చగా నచ్చేస్తుంది భయ్య. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక పుష్ప విషయానికి వస్తే భయ్య, పుష్ప సుకుమార్ మాత్రం చాలా స్పీడ్గా తీసేస్తున్నాడు భయ్య. పుష్ప గడి రూల్ చూపించడానికి సుకుమార్ అయితే చాలా ముందు వరుసలో ఉన్నాడు, చాలా ధైర్యంగా ఉన్నాడు. 400 కోట్ల బడ్జెట్తో మూవీ తీస్తున్నాడు భయ్య. పుష్ప 1 వచ్చిన దానికంటే కూడా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఈ పుష్ప 2 తీస్తున్నాడు. ప్రమోషన్స్ కూడా అదే రేంజ్లో చేస్తున్నాడు, హైప్ కూడా ఉంది భయ్య. అయితే పుష్ప 2 నుండి భయ్య షాకింగ్ న్యూస్ అనేది బయటకు వచ్చింది. సడన్గా రేపే ఈ పుష్ప 2 యొక్క లిరికల్ ప్రోమోని రిలీజ్ చేస్తారు. అది ఎప్పుడంటే 4 గంటల 5 నిమిషాలకు ఈ పుష్ప 2 యొక్క లిరికల్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. మరి డిఎస్పి అయితే సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ చేశాడు. పుష్పలోని మ్యూజిక్ కూడా సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, హిట్లు కూడా అయ్యాయి. అలాగే నేషనల్ అవార్డు కూడా మన డిఎస్పికి తీసుకొచ్చాయి. మరి ఫస్ట్ టైం రిలీజ్ చేస్తున్నారు పుష్ప 2 నుండి రిలీకర్ ప్రోమో. మరి ఫస్ట్ సాంగ్ ఏ విధంగా చిత్రీకరించి ఉంటాడో, ఎంత తోపు లెవెల్లో మ్యూజిక్ కొట్టి ఉంటాడో మన డిఎస్పి అర్థం చేసుకోవచ్చు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ భయ్య పుష్ప సాంగ్ కోసం. కేవలం డిఎస్పి అండ్ సుకుమార్ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ప్రతి పాట కూడా హిట్ అయింది. మరి రేపైతే లిరికల్ ప్రోమో వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. మరి ఎటువంటి అప్డేట్లు వెంటనే పొందాలనుకుంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు భయ్య. థ్యాంక్ యూ.